అందరికీ నమస్కారం. ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న సమయం ఆసన్నమైంది. మొత్తానికి ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం ఆగిపోయింది. చాలా సంతోషకరమైన వార్త. గత 2 సంవత్సరాలుగా ఈ ఇరు దేశాల మధ్య ఈ యుద్ధం వల్ల ఎంతో మంది లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అవ్వడం జరిగింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వరకు ప్రాణాలు ఒక పిట్టల్లాగా రాలిపోవడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ యుద్ధం వల్ల ఎవరికైనా లాభం జరిగిందంటే ఎవరికి లాభం జరగలేదు. 2 దేశాలకు నష్టం వాటిల్లింది. సో ఇదొక్కటి గమనించాలి. ఈ యుద్ధం ఎలా స్టార్ట్ అయిందని మనం ఒకసారి చూస్తే 2023 అక్టోబర్ 7 రోజు హమాస్ అనే టెర్రరిస్ట్ సంస్థ ఇజ్రాయెల్ దేశంలోకి చొరబడి అక్కడ పార్టీ చేసుకుంటున్న 1200 మందిపై కాల్పులు జరపడం జరిగింది. సో అందులో దాదాపు 1200 మంది చనిపోవడం జరిగింది. ఆ పార్టీలో చాలా మంది పాల్గొనడం జరిగింది, కానీ 1200 మంది ఆ రోజు చనిపోవడం జరిగింది. 250 మందిని బందీలుగా హమాస్ టెర్రరిస్ట్ సంస్థ తీసుకెళ్లడం జరిగింది. సో అక్కడి నుంచి యుద్ధం స్టార్ట్ కావడం జరిగింది. ఈ హమాస్ అనే సంస్థ చేసిన దానికి ప్రతిఘటనగా ఇజ్రాయెల్ అనే దేశం గాజా మరియు పాలస్తీనాపై యుద్ధం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా 2 సంవత్సరాలలో దాదాపు 67,000 మంది పాలస్తీనియన్లు చనిపోవడం జరిగింది. 2 సంవత్సరాలలో 67,000 మంది పాలస్తీనియన్లు. సో ఇందులో 20,000 మంది చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు. సో ఇది చాలా విచారకరం, చాలా బాధాకరం అన్నమాట. ఎందుకంటే ఇంతమంది ప్రజలు హమాస్ అనే సంస్థ చేసిన దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఇంతమందిని కోల్పోవడం జరిగింది. సో ఇది ఇంకా కంటిన్యూషన్గా ఉంటే ప్రపంచం మొత్తం అక్కడున్న గాజాలో ఉన్న పరిస్థితిని చూసి నివ్వరపోయింది. ఎందుకంటే అక్కడ తినడానికి తిండి లేదు. ఎందుకంటే ఏదైనా పంపించాలంటే ఇజ్రాయెలే పర్మిషన్ ఇవ్వాలి. సో ఇజ్రాయెల్ పర్మిషన్ అనేది చాలా లిమిటెడ్గా ఇవ్వడం జరిగింది. ఆ ఫుడ్ అనేది అక్కడ వాళ్ళకు సరిపోక ఆ ఫుడ్ను దొంగలించడానికి చాలా మంది వ్యక్తులు వచ్చి చిన్నపిల్లలకు చాలా మంది న్యూట్రిషన్ లోపంతో చనిపోయారని చెప్పి అక్కడ వార్తలు రావడం జరిగింది. సో ఇది అక్కడ ఫుడ్ కోసం, వాటర్ కోసం, కరెంటు కోసం అసలు బతకడం నార్మల్ జనజీవనం అనేదే లేకుండా ఇన్ని రోజులు 2 సంవత్సరాలు గడపడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబంలో 2-3 చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ గాజా స్ట్రిప్ లో దాదాపు 20 లక్షల జనాభా ఉంటే దాదాపు ఇప్పుడు ప్రజెంట్గా 67,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎంతో మంది, కొన్ని లక్షల మంది నిరాశ్రయులు కావడం జరిగింది. అక్కడ బిల్డింగ్స్ కానీ ఏమి పనికి రాకుండా ఉన్నాయి. ఇప్పుడు ఆ సిటీని మొత్తం రివైవ్ చేయాలి. సో లేకపోతే అక్కడ బతకడానికి ఏవైనా వాళ్ళు టెంట్స్లలో, కొన్ని ఆశ్రమాలలో అక్కడ బతుకుతున్నారు, కానీ ఆ ఇళ్లల్లో బతికే పరిస్థితి కూడా లేదనమాట. ఎందుకంటే అన్ని శిథిలాలుగా మారిపోవడం జరిగింది. అన్ని ఇజ్రాయెల్ చాలా విపరీతమైన బాంబ్స్ వేయడం వల్ల అక్కడ మొత్తం నార్మల్ జీవనానికి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సో అల్టిమేట్ గా ఇన్ని 2 సంవత్సరాల తర్వాత ప్రపంచం మొత్తం చాలా మంది ట్రై చేసారు అనమాట. మీడియేటర్ గా ఉండడానికి ఖతార్ ట్రై చేసింది, ఈజిప్ట్ ట్రై చేసింది, తర్వాత కొన్ని దేశాలు, టర్కీ ట్రై చేసింది, కొన్ని దేశాలు చాలా సీరియస్ గా ట్రై చేసినాయి, కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎవరి మాట వినలేదు. కానీ ట్రంప్ చేసిన ఒత్తిడి మేరకు, ఇది ముఖ్యంగా ట్రంప్ వల్ల ఈ యుద్ధం ఆగిపోయిందని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఇది యుద్ధం ఆగిపోవడానికి. సో ట్రంప్ చాలా ఒత్తిడి చేసిండు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహుపై, ఖచ్చితంగా ఈ యుద్ధం ఆపాలని చెప్పి. సో దానికి ఒక హమాస్ కు ఇప్పటి వరకు ఎవరైతే 250 మంది బందీలు, అందులో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది, కొంతమందిని హమాస్ విడుదల చేసింది. సో ఇప్పటి వరకు, ఈ రోజు వరకు 48 మంది ఇంకా హమాస్ చేతిలో బందీలుగా ఉండడం జరిగింది. సో వాళ్ళను ఈరోజు హమాస్ వదిలిపెడుతుంది అంటే వీళ్ళ ఇద్దరి మధ్య సయోధ్య ఎలా ఉందంటే,
హమాస్ ఎవరైతే ఇజ్రాయెల్ బందీలు ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు వదిలిపెట్టాలి. దానికి బదులుగా ఇజ్రాయిల్ పాలస్తీనా ఖైదీలను దాదాపు 2000 మందిని వదిలిపెడుతుంది అనమాట. ఇది మొత్తం ప్రణాళిక 20 సూత్రాల శాంతి ప్రణాళిక అని అంటారు అనమాట. ఈ 20 సూత్రాల శాంతి ప్రణాళికను ట్రంప్ సూచించడం జరిగింది. దీని అమలులో మొదటి భాగంలో ఈరోజు ఇజ్రాయిల్ వీళ్ళను వదిలిపెడుతుంది. సో వాళ్ళను వదిలిపెడుతున్నారు. సో ఇద్దరి మధ్య మాత్రం యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఆగిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సీజ్ ఫైర్, అంటే ఎవరు వారిపై దాడి చేయకూడదు, వాళ్ళు వీళ్ళపై దాడి చేయొద్దు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే బందీల విడుదల. సో వాళ్ళ దగ్గర ఉన్న బందీలు విడుదల చేయాలి, వీళ్ళ దగ్గర ఉన్న ఖైదీలను విడుదల చేస్తారు. సో ఈ ప్రణాళికను 20 సూత్రాల శాంతి ప్రణాళికను ట్రంప్ ప్రతిపాదించడం జరిగింది. సో దీనికి హమాస్ మరియు ఇజ్రాయెల్ 2 దేశాలు ఒప్పుకోవడం జరిగింది. సో ఇది ఒప్పుకోవడం వల్ల పాలస్తీనియా ప్రజలు చాలా మంది తమ సంతోషాన్ని వీధులలో వెల్లడించడం జరిగిందనమాట. సో ఎన్నో రోజుల వేచి చూసిన ఎవరిని కదిలించినా వాళ్ళ వెనక కన్నీళ్ళే. ఎందుకంటే ఎంతో మంది అమాయకులను, ఎంతో మంది వాళ్ళ బంధువులను, ఎంతో మంది శ్రేయోభిలాషులను, ఎంతో మంది కుటుంబ సభ్యులను వాళ్ళు ఈ యుద్ధంలో పోగొట్టుకోవడం జరిగింది. ఎంతో మందిని అనాథలుగా మిగిలిపోయారు. ఎంతో మంది అసలు చెప్పడానికి, వర్ణించడానికి మాటలు లేవు. అంత భయంకరంగా ఈ 2 సంవత్సరాలు జరిగిందనమాట. సో హమాస్ చేసిన పని వల్ల అమాయక గాజా ప్రజలు ఈ పాపాన్ని మూటగట్టుకొని ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఎనీవే, ఇప్పటికైనా ఈ యుద్ధం ఆగిపోవడం నిజంగా సంతోషకరం. అక్కడున్న పరిస్థితులను, అక్కడున్న వాటిని చాలా మంది అల్ జజీరా కానీ WHO కానీ చాలా వార్నింగ్స్ ఇచ్చినాయి అనమాట. అక్కడ పరిస్థితి జీనోసైడ్, అంటే కరువు క్షోభంలోకి వెళ్తుంది, అంటే అన్నం లేక అన్నమో రామచంద్రాన్ని చనిపోతారు, సో ప్లీజ్ కాపాడండి అని చెప్పి చాలా సంస్థలు ఇజ్రాయెల్కు మొరపెట్టుకోవడం జరిగింది, ప్రపంచాన్ని హెచ్చరించడం జరిగింది. సో అల్టిమేట్గా ఏదో ఒక విధంగా మాత్రం యుద్ధం మాత్రం ఆగిపోవడం జరిగింది. ఈ యుద్ధానికి మొట్టమొదటిగా ట్రంప్ మేజర్ కారణమని నేను భావిస్తున్నాను. సో ఇతను ఈరోజు ఇజ్రాయెల్ పర్యటన కూడా చేయబోతున్నాడు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగిస్తాడు. ఆ తర్వాత ఈజిప్టు కైరో వెళ్ళి ప్రపంచ శాంతి ప్రణాళిక పైన ఒక సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు దాదాపు 20 దేశాల మంది దేశాధినేతలు హాజరు కానున్నారు. సో భారతదేశం కూడా హర్షవర్ధన్ సింగ్ ను పంపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మోడీకి ఆహ్వానం వచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల మోడీ అక్కడికి వెళ్ళట్లేదు. సో భారతదేశ తరఫున వేరే అతను పంపివ్వడం జరిగింది అనమాట. సో ఇది మొత్తానిగా ఒక యుద్ధం మాత్రం ప్రపంచాన్ని ఎప్పటి నుంచో 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్న ఒక యుద్ధం మాత్రం ఆగిపోవడం జరిగింది. సో ఇప్పుడు గాజాలోని ప్రజలు నిరభ్యంతరంగా బయటికి వచ్చి తమ ఆనందాన్ని వెలగక్కడం, తమ ఏవైతే కోల్పోయారో వాళ్ళకు నివాళులు అర్పించడం, సో ఏదైతే ముందు ఏదో కొంత ఆశతో ఇప్పటి వరకు బతుకున్నారో ఆ ఆశ అనేది వాళ్ళని ఇంకా నడిపిస్తుండడం జరిగిందనమాట. సో ఏదో ఒక ఆశతోని వాళ్ళు జీవనం కొనసాగించడం, తమ పిల్లల భవిష్యత్తును ముందుంచి ఒక మంచి దేశంగా వాళ్ళు ఉండాలని చెప్పి మనము ఆశిద్దాం.